పారిస్ ఒలింపిక్స్లో భారత్కు రజతం తెచ్చిన స్టార్ జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. తాను వెయిట్ లిఫ్టింగ్ ట్రైనింగ్కు వెళ్లినప్పుడు తన తల్లిని ఎక్కువగా అక్కడికి తీసుకెళ్లేవాడిని కాదని నీరజ్ పేర్కొన్నారు. ఎందుకంటే అక్కడ కఠిన శిక్షణ తీసుకోవడం చూసి తన తల్లి బాధపడేదని, తక్కువ బరువులు ఎత్తమని కోరేదని తెలిపారు. నేను ఎక్కువగా బరువులెత్తితే ఎక్కడ ఇబ్బంది పడతానో, గాయాల పాలవుతానో అనే భయంతో అమ్మ నన్ను తక్కువ బరువులు ఎత్తమనేదని చెప్పారు. అలా అయితే నేను జావెలిన్ త్రోలో ఈటెను ఎక్కువ దూరం వేయలేనని, దానికోసం ఎక్కువ బరువులు ఎత్తాల్సిన అవసరం ఉందని ఆమెకు అర్థమయ్యేలా చెప్పేవాడినని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు తక్కువ కష్టపడి జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటారని, తమ పిల్లలు బాధపడటాన్ని వారు చూడలేరని నీరజ్ అన్నారు. ఇక 2024 ఒలింపిక్స్లో పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీం స్వర్ణ పతకం సాధించగా నీరజ్కు రజతం దక్కింది. అయితే బంగారు పతకం సాధించిన నదీం కూడా తనకు కుమారుడి లాంటి వాడేనని నీరజ్ తల్లి సరోజ్ దేవి వ్యాఖ్యానించారు. దీనిపై కొందరు సానుకూలంగా స్పందించగా మరికొందరు మాత్రం విభిన్నమైన కామెంట్లు చేశారు. వాటిపై నీరజ్ స్పందిస్తూ ఆమె తల్లి హృదయంతో అలా మాట్లాడిందని స్పష్టం చేశారు. భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్లో రజత పతకం సాధించాడు. ఒలింపిక్స్ పోటీలు ముగిసిన అనంతరం నీరజ్ స్వదేశానికి రాకుండా జర్మనీకి బయలుదేరాడు. గాయానికి శస్త్రచికిత్స కోసం వైద్య సలహా తీసుకోవడంతో పాటు రాబోయే డైమండ్ లీగ్లో పాల్గొనాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు టోక్యో ఒలింపిక్స్లో జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా బంగారు పతకం తర్వాత భారత అథ్లెటిక్స్ గమనమే మారిపోయింది. నీరజ్ స్ఫూర్తితో మన అథ్లెట్లు పతక వేటలు సాగిపోతున్నారు. ప్రపంచ స్థాయిలో అదరగొడుతున్నారు. ఇప్పుడు అదే జోరు పారిస్ ఒలింపిక్స్లోనూ కొనసాగించారు.